అష్టావక్ర సంహిత చాప్టర్ 20 టాక్ 128. అష్టావక్ర సంహిత యొక్క చివరి సూత్రాలు ఇవన్నీ జనకుడి ద్వారా చెప్పబడుతున్నాయి. సో ఈ ఆఖరి సూత్రాల ఆధ్యాత్మికతకు సంబంధించిన పరమ ప్రమాణం చరమస్థితి. సో చరమస్థితి అన్నప్పుడు ఫిజికల్ రియాలిటీలో ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కి మనం పొందే స్థితి. అట్లా కాకుండా అష్టావక్ర సంహిత లేదా జనకుడి సంహిత ఒక అవగాహన ద్వారా సరిగ్గా చూడడం వల్ల గట్టు మీద పడవచ్చు అని చెప్పే ప్రామాణిక సూత్రాలు. ఎవరెవరైతే అష్టావక్రుడిని లేదా జనకుడిని తర్కంతో వింటారో అట్లాంటి వాళ్ళంతా వినకముందు ఎక్కడున్నారో విన్న తర్వాత అక్కడే ఉంటారు. సో సమగ్రతతో వినేవాడు గట్టు మీద పడతాడు, అంతే. ఇది కేవల జ్ఞానం మాత్రమే. ఈ ప్రపంచంలో నువ్వు ఏదైనా అర్థం చేసుకోవాలంటే సాధన అవసరం కావచ్చు, కష్టపడడం అనివార్యం కావచ్చు, కానీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి హార్డ్ వర్క్ కానీ హార్డ్షిప్ కానీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఎవరెవరైతే జ్ఞానం అనే పేరుతో రకరకాల విషయాలు చెప్తున్నారో అదంతా సమాచారమే. నిన్ను పెన్నం మీద నుంచి తీసి పొయ్యిలో వేసే కార్యక్రమం అదంతా. సో జనకుడు కానీ అష్టావక్రుడు కానీ కొత్త కొత్త విషయాలు చెప్పడం లేదు, చెప్తున్న విషయాన్ని పదే పదే కొత్తగా చెప్తున్నారు. సో అనుభవించవలసిన విషయం, ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయం, ఏ కారణాల చేత దూరం కాబడిందో దాన్ని గుర్తు చేస్తున్నారు, జ్ఞప్తికి చేస్తున్నారు. చూడడం నీ వంతు. సో అష్టావక్ర సంహిత యొక్క సమగ్ర సారాన్ని, జనకుడు చెప్తున్న మాటల్లో ఉన్న సమగ్ర సారాన్ని మనం గనక ఒక్క మాటలో చెప్పవలసి వస్తే ద్వంద్వాతీతం. అది నీవు. ఎక్కడ ద్వంద్వం ఉందో అక్కడ నీవు లేవు, అక్కడ సంఘర్షణ ఉంది. ఎక్కడ ద్వంద్వం ఉందో అక్కడ ప్రపంచం ఉంది. ఎక్కడ ద్వంద్వం ఉందో అక్కడ సాధకుడు ఉన్నాడు, సాధ్యమయ్యేది ఉంది, సాధన ఉంది. ఎక్కడ ద్వంద్వం ఉందో అక్కడ మనస్సు ప్రబలంగా ఉంది. సో అష్టావక్ర గీతని నేను ఆధ్యాత్మిక అమృతధార అని పిలుస్తా. అష్టావక్రుడు కానీ జనకుడు కానీ ఏం చెప్తున్నారు? తాదాత్మ్యం వద్దు. ఏ విషయంతో అయినా తాదాత్మ్యం వద్దు. వస్తువుతో కానీ, మనిషితో కానీ, సిద్ధాంతంతో కానీ, ఆలోచనతో కానీ, ధారణతో కానీ తాదాత్మ్యం వద్దు. తాదాత్మ్యం ఉంది అనుకో, ఆధ్యాత్మిక పరిభాషను నువ్వు ఆచితూచి చెప్పవలసి వస్తుంది. ఎక్కడ దొరికిపోతావు అని స్పష్టంగా తెలిసింది ఏది నీవు, ఏది నీవి కాదు. తద్వారా నీ భాషలో కూడా ఎలాంటి సంక్లిష్టత కానీ ఎట్లాంటి ప్రాబ్లం కానీ ఉండదు. సో ఒక జ్ఞానికి అజ్ఞానికి ఉన్న చిన్న తేడా ఇంతే. నేను సుఖంగా ఉన్నాను అంటే అజ్ఞానం, సుఖం ఉంది నేను చూస్తున్నాను అంటే జ్ఞానం. నేను దుఃఖంలో ఉన్నాను అంటే అజ్ఞానం, దుఃఖం కలిగింది నేను దాన్ని చూస్తున్నాను అంటే జ్ఞానం. సో అజ్ఞాన లక్షణం తాదాత్మ్యత, జ్ఞాన లక్షణం విడివడి చూడడం. సో నీ జీవితం దానికి ప్రమాణం అవ్వాలి. నీ యొక్క అనుభవం, నీ యొక్క స్వచ్ఛమైన దృష్టి, అంతే తప్ప సమాచారం కాదు, శాస్త్రం కాదు, గురువు కాదు, ఆశ్రమం కాదు, అవన్నీ సెకండరీ. ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం జ్ఞానానికి సంబంధించిన పరమోత్కృష్టమైన సూత్రం అది. ఇక దీనికి బియాండ్గా ఎవరు చెప్పలేదు, ఎందుకంటే అందరూ అక్కడే ఆగారు. సో ఈరోజు సూత్రం కాస్త వర్బల్గా అర్థం చేసుకోవడం కష్టం. అనుభవించిన వాడికి తెలుస్తుంది, పండితులకు తెలుస్తుంది ఎక్కడ వాళ్ళు ఇరుక్కున్నారని. నిన్ననే ఫుల్ మైండ్ ఎక్స్పీరియన్స్ అండ్ నో మైండ్ ఎక్స్పీరియన్స్ అనే కాంటెక్స్ట్లో ఒక విషయం చెప్పున్నాను. అన్నీ పట్టుకున్నవాడు ఒకడు, అన్నీ పట్టుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని పట్టుకుంటే చాలు అని అనుకునేవాడు ఒకడు, కొన్ని పట్టుకోవడం ఎందుకు, ఒక్కదాన్ని గట్టిగా పట్టుకుందాం అనేవాడు ఒకడు. అక్కడ ఆగిపోతుంది ఆధ్యాత్మికత. దాదాపు అన్ని ఆశ్రమాల్లో, అన్ని గురువుల సమక్షంలో జనకుడు చెప్తున్నాడు, ఆ ఒక్కదాన్ని కూడా వదిలేయి. ఆ ఒక్కటి ఏమిటన్నది నీవు నిర్ణయించుకో. సూత్రమా, మంత్రమా, జపమా, తపమా, గురువా, ప్రదేశమా, క్షేత్రమా, లేదా పుస్తకమా, ఇట్ డజంట్ మ్యాటర్ దేన్ని నువ్వు పట్టుకుంటావు అన్నది.
సో ఆధ్యాత్మికత ఇప్పటి వరకు ఇంతే. సో నేను ఇంతకుముందు చెప్పిన కాన్వర్జేషన్ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. అయినా సరే మళ్ళీ ఒకసారి ఉటంకిస్తాను. ఏదైనా ఒక్కదాన్ని పట్టుకున్నావు, అన్నిటినీ వదిలేశావు. సంసారాన్ని వదిలేశావు, కుటుంబాన్ని వదిలేశావు, డబ్బుని వదిలేశావు, ఆ తర్వాత పేరు ప్రఖ్యాతుల్ని వదిలేసావు, గౌరవాన్ని వదిలేసావు, పరువు ప్రతిష్టని వదిలేసావు, అన్నిటినీ వదిలేసావు. ఏ వాటి గురించి మనిషి పరిగెడుతున్నాడో అన్నిటినీ వదిలేవు. కానీ ఒక్కటి పట్టుకున్నావు. ఉదాహరణకు శివలింగాన్ని పట్టుకున్నావు అనుకో. అప్పుడు నువ్వు అంతులేని ప్రశాంతత అనుభవించి తీరుతావు. కానీ నీ ప్రశాంతత యొక్క అంతఃశ్రోత శివలింగంలో దాగి ఉంటుంది. దానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ మలినం అంటుకున్నా, దాన్ని ఎవ్వడూ అనుమానించినా అవమానించినా నీ గాయమవుతుంది. తాదాత్మ్యతతో వచ్చే చిక్కది. సో దేనితోనూ తాదాత్మ్యత యొక్క చరమస్థితిలో సాంప్రదాయం నిలబడుతుంది. తాదాత్మ్యత పోయిన చరమస్థితిలో అష్టవకుడు చెప్తున్న ఆధ్యాత్మికత నిలబడుతుంది. ఇంతే తేడా. అందుకే అష్టవకుడికి జనకుడు చెప్తున్న ఈ సూత్రాన్ని శ్రద్ధగా వినండి. దాన్ని కేవల జ్ఞానం మాత్రంగా అర్థం చేసుకోండి, అవగాహన మాత్రంగా చూడండి. దాన్ని ఏమో అర్థమయ్యే అవకాశం ఉంది. క్వా ప్రమాత ప్రమాణం వా క్వా ప్రమేయం క్వచా ప్రమా క్వా కించిత్వా న కించిద్వా సర్వదా విమలస్య మే. నేను సర్వదా విమల స్వరూపుడను. నాకు ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ప్రమ అట్లాంటివి లేవు. కించిత్తు అకించిత్తు కూడా లేదు. ఉపాధి రూపం మూలం లేని వాడికి ఉపాధి శరీరాదులు ఉండవు. అవంతా అజ్ఞానికి సంబంధించిన విషయాలు అంటున్నాడు. క్వా ప్రమాత ప్రమాణం వా క్వా ప్రమేయం క్వచ ప్రమ. ఈ 4 పదాలు జ్ఞానానికి, ఇంకా చెప్పాలంటే సమాచార జ్ఞానానికి సంబంధించిన అల్టిమేట్. ఈ 4 పదాలతోనే జ్ఞాన మీమాంస అంతా బిల్డ్ అయింది, వాటి మీదే ఆధారపడి ఉంటుంది. సో ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ప్రమ, ఈ 4 పదాలు ఏమిటి? సో ప్రమాత అంటే జ్ఞానం కోరేవాడు. ప్రమాణం అంటే జ్ఞానం కోరుతున్న దానికి సాధనం ఏమిటి అది. ప్రమేయం అంటే తెలుసుకున్నది. ప్రమ అంటే నీ యొక్క అనుభవసారం, జ్ఞానం ఆర్ వాట్ ఎవర్. అష్టవకుడు చెప్తున్నాడు, అష్టవకుడికి జనకుడు చెప్తున్నాడు, ఈ ప్రమాణం, ప్రమాత, ప్రమేయం, ప్రమ ఇట్లాంటి భేదాలన్నీ పోయినాయి. ఎందుకంటే ఎలాంటి భేదమైనా అది మంచిది కానీ చెడ్డది కానీ అదంతా అజ్ఞానమే అంటున్నాడు. సో ఇంతవరకు ఎవరైనా సరే ఈ 4 దగ్గరే ఆగారు. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, నువ్వు తెలుసుకోవాలనుకునే వాడివి నీవు. అందుకని ఈ తెలుసుకోవాలనుకునే దానికి ఈ సాధనాన్ని వాడు, తద్వారా తెలుసుకోబడుతుంది. ఇదంతా బయట ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది, అనుభవించాల్సింది ఇంకెప్పుడో ఉన్నప్పుడు రెలవెంట్. కానీ ఈ క్షణమే అది నువ్వు కలిగి ఉన్నప్పుడు జస్ట్ చూస్తే సరిపోతుంది. సో ఈ 4 పదాలు ఇంకాస్త లోపలికి వెళితే, ప్రమ అంటే పరిపూర్ణ జ్ఞానం. అది దేని ద్వారా సిద్ధమవుతుందో అది ప్రమాణం అవుతుంది. అది ఎవరి మీద సిద్ధి అయిందో అది ప్రమాత అవుతుంది. దేని సంబంధంతో అది సిద్ధమైందో అది ప్రమేయం అవుతుంది. అందుకే అంటాం కదా, నా ప్రమేయం లేకుండా ఇదంతా జరిగింది. ప్రమేయం ఇది ప్రమాణం చేయంటారు. ఆ సాధనం ఏమిటి అంటే, భగవద్గీత మీద ప్రమాణం చేస్తావా, లేకపోతే బైబిల్ మీద ప్రమాణం చేస్తావా, అమ్మ మీద ప్రమాణం చేస్తావా? మీడియం ఉండాలి ఖచ్చితంగా. ప్రమాత అంటే ఎవరైతే సిద్ధి ఏదైతే తాను కోరుతున్నాడో వాడు ప్రమాత. అంటే సాధకుడే ప్రమాత. అతను అనుసరించే పద్ధతి ప్రమాణం. తను ఉపయోగించే సమాచారం అదంతా ప్రమేయం.
తద్వారా ఉనగూరే జ్ఞానం, ఆ జ్ఞానం కూడా సమాచారం అయితే గనక అదంతా పాండిత్యం కిందికి వస్తుంది. ఒకవేళ తను సంపాదించిన జ్ఞానం జస్ట్ మాటల్లో కాకుండా అనుభవం అయిందనుకో, అప్పుడు అది నిజ జ్ఞానం అవుతుంది. అక్కడి నుంచి జనకుడు మాట్లాడుతున్నాడు. సో ఈ నాలుగిటికి అతీతమైన స్థితిలో నేనున్నాను అష్టవక్ర గురుదేవా. ఎందుకంటే నాలో ద్వైతం కంప్లీట్గా పోయింది, ద్వంద్వం కంప్లీట్గా పోయింది. తెలుసుకునేవాడెవడు, తెలుసుకునేది ఏది, తెలుసుకోవడానికి సాధనం ఏది, తద్వారా తెలుసుకొని అనుభవించేది ఏది, ఇట్లాంటివి ఏమీ లేవు. నేనే సాధనం, నేనే సిద్ధి, నేనే సాధ్యం, నేనే అన్ని. వాటన్నిటిని నేను చూస్తున్నవాడిని, నేను ఏదో అయ్యేవాడిని కాదు అని డిక్లేర్ చేశాడు. సో ద్వంద్వమే అజ్ఞానం, అద్వయం జ్ఞానం, అద్వైతం సిద్ధాంతం. మళ్ళీ సిద్ధాంతం అవగానే నీవున్నావు, సిద్ధాంతం ఉంది. అద్వైత సిద్ధాంతాన్ని అనలైజ్ చేసేవాడు ఉన్నాడు, అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే సాధనాలు ఉన్నాయి, అద్వైత సిద్ధాంతం అర్థమైందని చెప్పే మనిషి ఉన్నాడు. బట్ అతను ప్రమాణంగా నిలబడతలేడా లేదా అన్నది మనకి గ్యారంటీ లేదు. సో ద్వంద్వం అజ్ఞానం, అద్వైతం జ్ఞానం కాదు, అద్వైతం జ్ఞాన సమాచారం, అద్వయం జ్ఞానం. నీలో ద్వంద్వం పోయింది, బాత్కథం. ఇక అద్వైతం ఉందా లేదా సంబంధం లేదు, నీలో ద్వంద్వం పోయింది. ఈ భూమి మీద ఏ పనులైతే జరుగుతున్నాయో అక్కడంతా ద్వంద్వం వల్లనే జరుగుతున్నాయి. ద్వంద్వం తీసేస్తే ప్రపంచం పడిపోతుంది. ప్రకృతి అంతా అద్వయంలో ఉంది, మనకు అద్వైతంగా కనిపిస్తుంది. ఇదంతా అర్థమయ్యే విషయం కాదు, అయినప్పటికీ ఊరికే వినండి. సో ప్రపంచం ద్వంద్వం, ప్రకృతి ద్వంద్వం కాదు, అద్వయం. మనం దాని గురించి వ్యాఖ్య చేసినప్పుడు అద్వైతం. అది మనం అనుభవించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఆదిశంకర్ల వారి సిద్ధాంతం ప్రమాణం. దాన్ని మనం అనుభవించడానికి ఏదైతే పద్ధతి ఎంచుకుంటామో అది ప్రమాణం, సాధనం. ఆ తర్వాత అది కనుక మనకి వర్బల్గా లేదా సైకలాజికల్గా అర్థమైతే అది అది జ్ఞానం. అట్లా కాకుండా జనకుడు చెప్తుంది ఇంకాస్త ఒక్క మెట్టు ఈ నాలుగిటిని పక్కకు జరిపి స్వయం అద్వయం అంటున్నాడు అంతే. ఇట్లాంటి సూత్రం ఇక మరెక్కడా లేదు, ఏ శాస్త్రంలోనూ లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాన్ని పట్టుకున్నారు, అన్నిటిని డిస్కార్డ్ చేసి నేను మాత్రమే ఉన్నాను, ఇక ఏ ద్వైతం లేదు, ద్వంద్వం లేదు అని చెప్పిన వాడు జనకుడు. ఆ తర్వాత క్వా విక్షేపః చైకాగ్ర్యం క్వా నిర్బోధః క్వ మూఢత క్వా హర్షః క్వా విషాదో వా సర్వదా నిష్క్రియస్య మే. ఈ సూత్రం ఇంతకుముందే జనకుడు చెప్పున్నాడు, అష్టవకుడు చెప్తున్నాడు, ఫైనల్ డిక్లరేషన్ ఇస్తున్నారు. సో నేను సర్వదా నిష్క్రియుడనేయే ఉన్నాను, క్రియారహితుడనే నాకు విక్షేపం ఎక్కడ, ఏకాగ్రత ఎక్కడ, నిర్బోధ ఎక్కడ, అజ్ఞానం ఎక్కడ, మౌఢ్యం ఎక్కడ, హర్షం ఎక్కడ, శోకం ఎక్కడ. ఇది నేతి అనే కాంటెక్స్ట్కి పరాకాష్ట. ఇది ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, కానీ నీకెట్లా నమ్మకం? ద్వంద్వము లేదు అని చెప్పిన తర్వాత ఇక ఏమీ లేదు. ఉదాహరణకి ఇప్పుడు వివేకానందుడు చెప్పాడు ఏకాగ్రత ధ్యానం అని, దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇంకెవరో చెప్తున్నారు శ్వాస మీద ధ్యాస పెడితే దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇంకెవరో భగవంతుని ఆలంబన చేసుకొని చేస్తేనే అది ధ్యానము అన్నారు, దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనకుడు చెప్పింది నమ్మడం నమ్మకపోవడానికి అతీతం. ద్వంద్వమే లేదు, నీవున్నావు, మిగతా ఏమి లేదు. నీవున్నావంటే నీలో అంతా భాగమై ఉంది, లేదా అన్నిట్లో నీవు భాగమై ఉన్నావు, నీవు ప్రత్యేకంగా ఏమీ లేవు. రమణుడు చెప్పిన నేనెవరో అనే కాంటెక్స్ట్ అది. సో ప్రపంచం అంటేనే ద్వైతం. ఏదైనా ఒక సినిమా ఉందనుకోండి, విలన్ ఉంటేనే హీరోకి పని. విలన్ ఎన్ని పిచ్చి పనులు చేస్తాడో వాటన్నిటిని కరెక్ట్ చేస్తూ ఉండాలి హీరో. వివాహం ఉంది, అమ్మాయి ఉంటేనే అబ్బాయి ఉంటాడు. ఓన్లీ అబ్బాయి ఉండడానికి వివాహం ఎక్కడిది? నీకేదో లక్ష్యం ఉంటేనే నువ్వు సాధించాలన్న ఆలోచన ఉంది. లక్ష్యం పడిపోతే
నీ పరుగు పడిపోదా? నీకు సెక్యూరిటీ ఉంటేనే నీకు తలుపు ఉంది. నీకు సెక్యూరిటీ అన్న భావన లేనప్పుడు తలుపుతో పనే ఉంది. అప్పుడు తలుపు ఒక్కటే చలి రాకుండా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే, దుమ్ము రాకుండా వేసుకోవడం, సెక్యూరిటీ కోసం కాదు. సో జనకుడు చెప్తుంది అల్టిమేట్, జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు, బోధ లేదు, నిర్బోధ లేదు, విక్షేపము లేదు, ఏకాగ్రత లేదు, డిస్టార్షన్స్ కానీ ఏమీ లేని ఒకనొక స్థితి. ఇది ద్వంద్వాతీతమైతే తప్ప సాధ్యమయ్యే విషయం కాదని పదే పదే చెప్తున్న ఒకనొక డాక్ట్రిన్ అష్టవక్ర సంహిత. అష్టవక్ర సంహిత ఇప్పటి వరకు దాదాపు 293 శ్లోకాలు విన్నారు, సూత్రాలు విన్నారు. అన్ని సూత్రాల్లోనూ మూలం ఒక్కటే. ఒక్కొక్క పదంలో తేల్చేయచ్చు. సాక్షిగా ఉండు, బాత్ కథం. నిరపేక్షతతో ఉండు, బాత్ కథం. ద్వంద్వాతీతంగా ఉండు, బాత్ కథం. అద్వయం నువ్వే కా, బాత్ కథం. నిరంజనునివిగా, అంటే చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావు అట్లా ఉండు. ఇదంతా ఒక్కటే. వ్యక్తికి ఒక్కొక్కటి నచ్చొచ్చు, బట్ నిలబడే ఆ శిఖరం ఒకటే. ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది? విక్షేపం ఉన్నప్పుడే వస్తుంది. అది మీరు ఎప్పుడన్నా గమనించారా? నువ్వు అసలు ఏకాగ్రం ఎందుకు అవ్వాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? వై డు యూ నీడ్ కాన్సన్ట్రేషన్? దేనికోసం అంటే ఎటెటో పరిగెడుతుంది మనస్సు, అది నీకు నచ్చడం లేదు. అందుకని దాన్ని తిరిగి ఒక తాటి మీద నిలబెట్టడానికి ఏకాగ్రతని. ఎందుకంటే విక్షేపం ఉంది కాబట్టి, డిస్ట్రాక్షన్ ఉంది కాబట్టి. అట్లాగే ఇంతకుముందు సూత్రంలో చెప్పినట్టు సుఖం ఉంది నేను చూస్తున్నాను, దుఃఖం ఉంది నేను చూస్తున్నాను అనే స్థితిలో నిజంగా నువ్వు నిలబడితే, భాష వరకు నువ్వు చెప్పొచ్చు హర్షం ఉంది, నాకు బాధ ఉంది, దుఃఖం ఉంది. కానీ నిజంగా చెప్పవలసి వస్తే నీకు స్పష్టంగా తెలుస్తుంది హర్షం ఉంది, అట్లాగే విషాదము ఉంది, బట్ నేను చూస్తున్నాను అంటావు అంతే. అట్లా జనన మరణాలని చూస్తావు, సుఖ దుఃఖాలని చూస్తావు, హర్షమోహాల్ని చూస్తావు. జస్ట్ చూసే స్థితిలో ఉండిపోతావు అంతే. సో అష్టావక్రుడు నిన్ను అన్నింటినీ దూరంగా నిలబడి చూడమని చెప్తున్నాడు. దానికి మరొక పేరు సాక్షి. చూడడం వల్ల మనసులో ఏమేం జరుగుతాయో జరగని దాన్ని కూడా చూడు. నిజంగా అల్టిమేట్గా చూడవలసింది ఒక్కటే, నీ మనసులో రేగే ఆలోచనలే. అదర్వైజ్ చూడడానికి ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు నయాగరా జలపాతానికి వెళ్తావు అనుకో, నువ్వు అసలు ఏం చూస్తున్నావు? ఇప్పటికే నీ మనసులో చూసిన ఆలోచనని తిరిగి రియల్గా చూస్తున్నావు అంతే. యు ఆర్ విట్నెసింగ్ యువర్ ఓన్లీ థాట్ ప్రాసెస్. ఒక బంధువును చూడాలనిపిస్తుందా? ఆల్రెడీ మనసులో ఆలోచనగా దాన్ని చూసావు. ఆలోచనగా చూస్తే సరిపోలేదు, అందుకని తిరిగి వెళ్ళావు. ఒకవేళ భగవంతుడు నీకు అందుబాటులో ఎక్కడో ఊర్లో ఉంటే మాటికి వెళ్ళి చూసొస్తావు. అందుకే సాధ్యం కాదు కాబట్టి ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవతామూర్తిని చూసొస్తావు అంతే. నువ్వు చూస్తున్నది, నువ్వు దర్శనం చేసుకుంటున్నది తర్వాత ముందే దర్శనం చేసుకోబడ్డది. ఇది గుర్తించు. సో దాన్ని కూడా చూడు. నీ ఆలోచన సరళిని, నీ ఆలోచనని చూడు, గమనించు కాదు చూడు. మళ్ళీ గమనించావనుకో, మళ్ళీ దాని ఆటలో పడతావు. అష్టవక్ర సంహిత అంత తేలికైన, లేదా జనకుడు చెప్పే సూత్రాలు అంత తేలికైన ఆధ్యాత్మిక సూత్రాలు ఇంకొకటి లేవు. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం మొదలు పెడితే మాత్రం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలైందా ఇది అర్థమయ్యే విషయం కాదు. ఎలా చూడాలని అడిగావా? బాత్ కథం. నేను చాలామంది నన్ను అడుగుతాను ఎలా చూడాలి అంటే, ఇలా పెన్ను ఇసిరేస్తాను కిందికి, చూస్తాను, అలా చూడాలని చెప్తాను. దేన్నైనా చూడడం. ఎగ్జాంపుల్, ఒక కోతి దేన్నైనా విసిరేస్తుంది, బంగారాన్ని కానీ రాయిని కానీ. అది తెలియక జ్ఞాని తెలిసి విసిరేస్తాడంతే. ఇది కూడా అర్థం కాలేదా? టేక్ రెస్ట్, మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా విందురు కానీ, ఇంకా సమయం రాలేదని అర్థం. సరేనా? అక్కడి నుంచి మీ ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఈ టాక్ తర్వాత ఇంకొక 2 టాక్స్తో అష్టావక్ర సంహిత పూర్తవుతుంది. శ్రీ సరస్వతి.